నమస్కారం. ఈరోజు మనం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ సీజన్ విజేత ఒక మహిళా కంటెస్టెంట్ అవుతారనే ఒక బలమైన అంచనా నడుస్తోంది కదా. అవునండి, ఆ మాట బాగా వినిపిస్తోంది. మన దగ్గరున్న సమాచారం చూస్తే అంటే ప్రేక్షకుల నుండి ఒక క్లియర్ వాయిస్ వస్తోందనమాట. అదేంటంటే ఈసారి బిగ్ బాస్ టైటిల్ పక్కా అమ్మాయికే రావాలి అని. అవును, అది చాలా చోట్ల వింటున్నాం. ఈ అంచనాని అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని విషయాలు చూడాలి. అంటే గత సీజన్ల విజేతలు ఎవరు, ముఖ్యంగా జెండర్ పరంగా ఆడియన్స్ సెంటిమెంట్ ఎలా మారింది, సోషల్ మీడియాలో ఏ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అవును, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటివి. ఎగ్జాక్ట్లీ, అక్కడ పోల్స్ ఏంటి, ఎంగేజ్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ చూడాలి. సరే, అయితే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అసలు ఈ అంచనా ఎందుకింత బలంగా ఉంది, దాని వెనుక కారణాలేంటి? అంటే మహిళా కంటెస్టెంట్ల ప్రభావం, వాళ్ళ ఫ్యాన్ బేస్ బలం, కొన్ని వైరల్ అయిన మూమెంట్స్ కూడా ఉంటాయి కదా. ఖచ్చితంగా. వాళ్ళు వైరల్ అయిన క్షణాలు, హోస్ట్ వాళ్లతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ ముఖ్యం. గత సీజన్లతో పోలికలు కూడా అవసరమే అంటారా? అంటే శ్రీముఖి లాంటి వాళ్ళు అప్పుడు ఎలా ఆడారు, లేక కౌశల్ సీజన్లో ఆడియన్స్ రియాక్షన్, మహిళల గేమ్ ప్లే మీద అభిప్రాయాలు? అవునవును, ఖచ్చితంగా పోల్చాలి. చూడండి, ముందుగా హిస్టరీ చూస్తే టైటిల్ గెలిచిన వారిలో ఎక్కువ మంది మగవాళ్లే, అది మనకు తెలుసు. నిజమే. కానీ ఈసారి సిచ్యువేషన్లో ఒక మార్పు కనిపిస్తోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రేక్షకుల సెంటిమెంట్లో ఈ మార్పు. చాలా మంది ఈసారి ఒక అమ్మాయి గెలవాలని జస్ట్ కోరుకోవడమే కాదు, ఒక డిమాండ్ లాగా అలా తయారైంది. ఇది జస్ట్ గేమ్ ప్లే మీదొచ్చిన ఒపీనియన్ కాదు, ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ అన్నమాట. అయితే గతంలో కూడా స్ట్రాంగ్ ఫీమేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. శ్రీముఖి దాదాపు టైటిల్ దగ్గరికి వెళ్ళింది, అయినా ఫలితం వేరే వచ్చింది. మరి ఈసారి ఎందుకంత స్పెషల్? ఈ సెంటిమెంట్ ఎందుకింత బలంగా ఉంది? సోషల్ మీడియా ట్రెండ్స్ ఏం చెప్తున్నాయి? మంచి పాయింట్ అడిగారు. దీని కొంచెం పెద్ద పిక్చర్లో చూస్తే బహుశా గతంలో శ్రీముఖి లాంటి వాళ్లు గెలవకపోవడం వల్ల వచ్చిన డిసప్పాయింట్మెంట్, కొన్ని సీజన్లలో మహిళా కంటెస్టెంట్ల పట్ల సింపథీ, వాళ్ల గేమ్కి వచ్చిన అప్రిసియేషన్, ఇవన్నీ కలిపి ఈసారి అమ్మాయే గెలవాలి అనే ఫీలింగ్ని ఇంకా స్ట్రాంగ్ చేశాయేమో అనిపిస్తోంది. ఇక సోషల్ మీడియా అంటారా, అక్కడ కనిపిస్తున్న ట్రెండ్స్ ఈ వాదనకు బాగా సపోర్ట్ చేస్తున్నాయి. కొంతమంది మహిళా కంటెస్టెంట్లు చుట్టూ జరుగుతున్న డిస్కషన్స్, వాళ్ల ఇంటరాక్షన్స్కి రెస్పాన్స్, వాళ్ల హ్యాష్ట్యాగ్స్ ట్రెండింగ్. అవును, హ్యాష్ట్యాగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. అవన్నీ చూస్తుంటే వాళ్ల పాపులారిటీ పెరుగుతోందని క్లియర్గా తెలుస్తోంది. కొన్నిసార్లు గత సీజన్ల కంటెస్టెంట్ల కన్నా ఎక్కువ యాక్టివిటీ కనిపిస్తోంది కూడా. అంటే ఫ్యాన్ బేస్లు అంత యాక్టివ్గా ఉన్నాయంటారా? వాళ్ళ గేమ్లో ఏవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంటున్నాయి? అవునండి, ఫ్యాన్ బేస్లు చాలా కీలకమయ్యాయి. ముఖ్యంగా కొందరు మహిళా కంటెస్టెంట్లు వాళ్లు చూపించే స్ట్రాంగ్నెస్, టాస్కుల్లో వాళ్ల ఫైటింగ్ స్పిరిట్, హౌస్మేట్స్తో వాళ్ల రిలేషన్స్, కొన్నిసార్లు వాళ్లు తీసుకునే స్టాండ్స్, ఇలాంటివి ఆడియన్స్ని, ఎస్పెషలీ సోషల్ మీడియా యూజర్లని బాగా కనెక్ట్ చేస్తున్నాయి. అవును, కొన్ని వైరల్ అయిన సంఘటనలు, ఎమోషనల్ మూమెంట్స్, అవి కూడా గ్రాఫ్ పెంచాయి. పోల్స్లో కూడా చూస్తున్నాం కదా, తరచుగా అమ్మాయిలకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. మరి హోస్ట్ ఇంటరాక్షన్ల ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? అంటే హోస్ట్ ఇచ్చే ఫీడ్బ్యాక్ గాని, వాళ్లతో మాట్లాడే తీరు గాని, వాళ్ల గ్రాఫ్ను, ఆడియన్స్ ఒపీనియన్ను మారుస్తాయా? ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. హోస్ట్ ఇచ్చే సలహాలు, మెచ్చుకోళ్లు, కొన్నిసార్లు విమర్శలు కూడా కంటెస్టెంట్ ఇమేజ్ని బిల్డ్ చేయడంలో లేదా మార్చడంలో పాత్ర పోషిస్తాయి. అవును, వీకెండ్ ఎపిసోడ్స్ పల్వాక, హోస్ట్ ఇంటరాక్షన్ అయ్యాక సోషల్ మీడియాలో ఆ కంటెస్టెంట్ల గురించి జరిగే చర్చలో మార్పు గమనిస్తూనే ఉంటాం. ఇది కూడా ఈ అమ్మాయి గెలవాలి సెంటిమెంట్కు ఇండైరెక్ట్గా హెల్ప్ చేసే అవకాశం ఉంది. అప్పుడు అసలు విషయమేంటంటే కేవలం ఆట తీరు, పర్సనాలిటీనే కాదు, ప్రేక్షకుల కోరిక, గత సీజన్ల ప్రభావం, సోషల్ మీడియా ట్రెండ్స్, ఫ్యాన్ బేస్ యాక్టివిటీ, హోస్ట్ ఇంటరాక్షన్, ఇవన్నీ కలిపి ఈసారి మహిళా విజేత వస్తారనే అంచనాకు దారితీస్తున్నాయన్నమాట. ప్రస్తుతానికి మన దగ్గరున్న సమాచారం బట్టి ఎవరు ముందున్నారు ఈ రేసులో? ప్రస్తుత ట్రెండ్స్, సోషల్ మీడియా బజ్, ఫ్యాన్ పోల్స్, ఎంగేజ్మెంట్ రేట్స్, ఇవన్నీ చూస్తే ఒక 2-3 మహిళా కంటెస్టెంట్లు టైటిల్ రేస్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పొచ్చు. వాళ్ల మధ్య పోటీ గట్టిగానే ఉంది. కానీ మనకు తెలిసిందే కదా, బిగ్ బాస్ ఆట చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో చెప్పలేం. అవును, అది నిజం.
గతంలో లాస్ట్ వీక్లో కూడా సీన్ రివర్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడే ఒకరి పేరు చెప్పడం అది తొందరపాటే అవుతుంది. కాబట్టి ఫైనల్గా చూస్తే మన దగ్గరున్న సమాచారాన్నంతా కలిపి చూస్తే ప్రేక్షకుల బలమైన కోరిక ఒకటి, సోషల్ మీడియాలో కనిపిస్తున్న ట్రెండ్స్ 2, గతానుభవాల విశ్లేషణ 3, ప్రస్తుత కంటెస్టెంట్ల పర్ఫార్మెన్స్ 4, వీటన్నింటి ఆధారంగా ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టైటిల్ ఒక మహిళా కంటెస్టెంట్కే వెళ్లే అవకాశాలు గత సీజన్ల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చా? అవును, ఆ ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విశ్లేషణలో మనం ఆ అంచనా వెనుకున్న కారణాలు, ప్రస్తుత పరిస్థితులు, గతంతో పోలికలు క్లుప్తంగా చూశాం. సరే, ముగించే ముందు వినేవారి కోసం ఒక చిన్న ఆలోచన. ప్రేక్షకులు ఒక మహిళా విజేతను చూడాలనింత బలంగా కోరుకోవడం, ఇది భవిష్యత్తులో బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్లను ఎన్నుకునే పద్ధతిని గాని, లేదా హౌజ్లోకి వెళ్లేవాళ్లు ఆడే గేమ్ ప్లాన్లను గాని ఏమైనా ప్రభావితం చేస్తుందా? ఆలోచించాల్సిన విషయమే గదా.